హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మన గుంటూరులో ఉన్న అటు ఆంధ్ర ఇటు రాయలసీమకి అయితే వచ్చేసాను. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్పెషల్ అనమాట. ఆల్రెడీ హైలైట్స్లో చూసేసారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నిజంగా మన గుంటూరులో సూపర్బ్ ప్లేస్ మీకోసం ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చేశాను. నిజంగా చాలా బాగుంటుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి మీకు ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది అండ్ ఆఫ్టర్నూన్ 11:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మీకు 6కి స్టార్ట్ అవుతుంది, 11 వరకు ఉంటుంది. నిజంగా సూపర్ ప్లేస్. చూస్తున్నారు కదా నైట్ టైం ఎంత రష్గా ఉంటుందో, అలానే మార్నింగ్ టైమ్స్ వచ్చేసి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. సో పైన వచ్చేసి సీటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అటు ఆంధ్ర ఇటు రాయలసీమ అయితే టిఫిన్ అండ్ స్నాక్స్ బోత్ ఆర్ ఫేమస్ అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా చాలా ఫేమస్. అది మన గుంటూరులో అటు ఆంధ్ర ఇటు రాయలసీమ. నిజంగా చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. సో నైట్ టైమ్స్ అయితే టెర్రస్ మీద కూర్చొని అలా 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 తింటుంటే ఆ మజానే వేరు. నిజంగా చాలా బాగుంటుంది నైట్ టైమ్స్. సూపర్ ప్లేస్. అండ్ మార్నింగ్ టైమ్స్ కూడా నిజంగా సూపర్ ఉంటుంది. నైట్ టైం వచ్చేసి ఫుల్ రష్ అంటే చాలా రష్గా ఉంటుంది. చాలా అసలు మామూలు ఎక్కడా తగ్గట్లేదనమాట. తగ్గేదేలే అనుకుంటా ఫుల్ రష్ ఉంది అటు ఆంధ్ర ఇటు రాయలసీమకి. సో కొంతమంది అలా సెల్ఫీస్ దిగుతున్నారు. సో కొంతమంది అలా టేక్ అవే కూడా ఉంది ఇక్కడ. అండ్ మెన్యూలో వచ్చేసి మీకు మెన్యూ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి. సో ప్రైజెస్ కూడా చూపిస్తాను. సో ఉగ్గాని బజ్జీ వచ్చేసి చాలా ఫేమస్. మన గుంటూరులో ఎక్కడ ఉగ్గాని లేదు. ఉగ్గాని బజ్జీ ఫేమస్, చాలా 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 ఫేమస్ అనమాట ఉగ్గాని రాయలసీమలో. సో అందుకని అనమాట అటు ఆంధ్ర ఇటు రాయలసీమ అని అందుకే అనమాట అనింది. నిజంగా చాలా బాగుంటాయి, ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇది వచ్చేసి మీకు మెన్యూ పార్ట్. సో ఇక్కడ వచ్చేసి ఉగ్గాని చాలా స్పెషల్. ఉగ్గాని బజ్జీ మన గుంటూరులో ఎక్కడా లేదు. ఉగ్గాని బజ్జీ అండ్ ఉగ్గాని వన్ నిజంగా సూపర్ కదా. సో అందులోనే మనకి ఇక్కడ కాంచీవరం ఇడ్లీ కూడా చాలా ఫేమస్. సో ఫస్ట్ అయితే నేను ఆర్డర్ చేసింది ఉగ్గాని బజ్జీ. చాలా 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 ఫేమస్ ఇన్ రాయలసీమ. సో చూస్తున్నారు కదా. సో బజ్జీ అస్సలు అలా తీసుకొని అలా నోట్లో పెట్టుకున్నాను. నిజంగా అలా కరిగిపోయింది అనమాట. చాలా బాగుంది. సో సూపర్బ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఉగ్గాని ట్రై చేద్దాము. సో ఉగ్గాని ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. అంటే ఉగ్గాని అంటే ఒక టైప్ ఆఫ్ రాయలసీమ ఫ్లేవర్ అలా వచ్చేసింది అనమాట. సో మీరు రాయలసీమ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన గుంటూరులోనే ఉగ్గాని ఉంది. నిజంగా సూపర్ విత్ బజ్జీ. అది కూడా చాలా 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 నిజంగా ఫేమస్ అనమాట. సో అసలు అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉగ్గాని అంటే తెలియని వాళ్ళు ఉండరు. నిజంగా అంత బాగుంటుంది అనమాట. అలానే చాలా ఫేమస్ ఉగ్గాని. నెక్స్ట్ నేను ట్రై చేసింది వచ్చేసి కాంచీపురం ఇడ్లీ అనమాట. సో కాంచీపురం ఇడ్లీ అయితే టేస్ట్ చేసేద్దాము. అస్సలు
అది టేస్ట్ కూడా అసలు మామూలుగా ఉండదు కాంచీపురం ఇడ్లీ అంటే. సో, ఆ ఫ్లేవర్ నిజంగా కాంచీపురం ఇడ్లీ అంటే ఏం లేదండి. దాంట్లో వచ్చేసి మనకి మిరియాలు, ఆ ఫ్లేవర్ అనేది తగులుతుందనమాట. అలానే మనకి ఎండుమిర్చి అట్లా మధ్య మధ్యలో నిజంగా సూపర్బ్. సో, పోపు దినుసులు అంటారు కదా! ఆ టైప్ ఆఫ్ ఇడ్లీ అనమాట ఇది. నిజంగానే కాంచీపురం ఇడ్లీ. నెక్స్ట్ నేను ట్రై చేసిందొచ్చేసి నిజంగా దోస అనమాట. సో, ఇదొచ్చేసి దోస. సో, ఇలాంటి దోస కాదు. ఇదొచ్చేసి పచ్చి కారం దోస. సో, ఏ దోస అయినా సరే మనకి ఆ సైజ్‌లోనే ఉంటుంది. ఇక్కడ ఎగ్ దోస కానీ, డబుల్ ఎగ్ దోస కానీ నిజంగా సూపర్బ్. అసలు పచ్చి కారం దోస అంటేనే అసలు ఫేమస్ అసలు రాయలసీమలో. ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ మనకి తగులుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిట్టి వడలనమాట. చిట్టి వడలు విత్ చికెన్. సూపర్బ్ కాంబినేషన్. నాకు చాలా ఇష్టం అనమాట. చిట్టి వడలతో అలా మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. సో, నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో. సో, అలా చిట్టి చిట్టి వడలు తీసుకొని అలా డిప్ చేసుకొని చికెన్‌లో అలా తింటుంటే చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సో, ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నిజంగా మన ఇంట్లో ఎట్లా చేసుకుంటామో నిజంగా మౌత్ వాటరింగ్ అనమాట. సూపర్బ్. టేస్ట్ కూడా మన ఇంట్లో చేసుకునే దానిలాగే ఉంది. సో, ఇక్కడ అటు ఆంధ్ర, ఇటు రాయలసీమ నేనైతే ఫుల్ డిషెస్ అయితే ఫుల్ టేస్ట్ చేసేసాను. నిజంగా మీరు కూడా ఇట్లా వచ్చేసి హ్యాపీగా తిని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో, చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి అటు ఆంధ్ర, ఇటు రాయలసీమ ఔట్ సైడ్ వ్యూ అనమాట. మీకు ఇన్‌సైడ్ వ్యూ కూడా మీకు హైలైట్స్‌లో చూపించేసాను. బోత్ నైట్ టైమ్ వ్యూ అండ్ డే టైమ్ వ్యూ. సో, మనకి ఇక్కడ వచ్చేసి మీకు డే టైమ్‌లో ఓపెన్‌లో ఉంటుంది. అలానే మనకి ఈవినింగ్ టైమ్స్ 11 వరకు ఉంటుంది. సూపర్ ప్లేస్. చాలా కూల్‌గా ఉంటుందనమాట. సో, అలా నైట్ టైమ్ అలా పైన టెర్రస్ మీద కూర్చొని అలా తింటుంటే చాలా బావుంటుంది ఏరియా గూడా. ఇలా స్టాండింగ్ వ్యూ అంటే స్టాండ్ అంటే మనం నుంచొని కూడా తినొచ్చనమాట. సో, స్టాండ్స్ కూడా మనకు అక్కడక్కడ నిజంగా ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ అది తెలుస్తుంది మనకి. అటు ఆంధ్ర, ఇటు రాయలసీమ. సో, మీరు కూడా టేస్ట్ చేసి మీరు నాకు చెప్పాలి. అండ్ అడ్రస్ కూడా మీకు చెప్తాను చూడండి. అడ్రస్ వచ్చేసి ఇదొచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్. సో, గాయత్రి టెంపుల్ అనమాట ఆపోజిట్. సో, లక్ష్మీ నరసింహ నగర్ అంటారు. సో, ఇన్నర్ రింగ్ రోడ్ ఇది. సో, అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లొకేషన్ లింక్ కూడా ఇస్తాను. అలా వచ్చేసి అలా ఉగ్గాని మాత్రం టేస్ట్ చేయకుండా మర్చిపోవద్దు. మన గుంటూరులో అటు ఆంధ్ర, ఇటు రాయలసీమలో బజ్జీ విత్ ఉగ్గాని సూపర్బ్ కాంబినేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఫేవరెట్ అందరికీ ఎగ్ దోస అంటే పడి చచ్చిపోతారు. సో, నేను కూడా అందులో ఒకదాన్నే. నాకు ఎగ్ దోస అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ అలానే ఇక్కడ వచ్చేసి కాంచీపురం ఇడ్లీ ఇన్ మన గుంటూరు. నిజంగా టేస్ట్ చేయండి. సో, అలానే పచ్చికారం దోస, అలానే వడ విత్ చికెన్ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో, ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఏమేమి ఇష్టమో డిషెస్ అన్నీ. సో, అలానే మీరు రెస్టారెంట్‌కి వెళ్ళి ఇలా హ్యాపీగా నాలాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా తినండి. సో, టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలానే నైట్ టైం అలా ఎంజాయ్ చేయండి చల్లటి గాలిలో విత్ ఫ్యామిలీ మెంబర్స్‌తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.